అల్ ఫలాహ్ యూనివర్సిటీ గత ఏడాది ఏం జరిగిందో ఇంకా దేశం మర్చిపోలేదు. డాక్టర్ల ముసుగులో విధ్వంస రచనకు స్కెచ్ చేసిన ఘటన ఇంకా మన మెదళ్ల నుంచి చెరిగిపోలేదు. ఇప్పుడు అలాంటిదే అని చెప్పలేం, కానీ అయోధ్యలోని ఒక యూనివర్సిటీలో బాంబు ఎలా తయారు చేయాలి అన్నదానిపై ఓ పెద్ద ఎక్సర్సైజ్ జరిగినట్టుగా ఒక డాక్యుమెంట్ బయటపడింది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఓ మెడికల్ స్టూడెంట్కు బాంబు ఎలా తయారు చేయాలో తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? రెడ్ ఫోర్ట్ పేలుడు కేసులో లింక్ ఉన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీకి పట్టుబడ్డ ఈ స్టూడెంట్కి ఏమైనా సంబంధం ఉందా? అయోధ్యలోని రాజర్షి దశరథ్ అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజ్ ఈ క్యాంపస్ లో శనివారం ఉదయం ఎక్స్రే విభాగంలో విధుల్లో ఉన్న సిబ్బందికి ఒక చేతి రాత పేపర్ కనిపించింది. మొదట అందరూ అది చిత్తు కాగితమే అనుకున్నారు. కానీ అందులో రాసి ఉన్న కంటెంట్ చూసి కళ్ళు బైర్లు కమ్మాయి. అందులోని ప్రతి పదం, ప్రతి వాక్యం దేశ భద్రతను ముప్పులోకి నెట్టేదే. అందులో ఉన్నది పేలుడు పదార్థాలకు సంబంధించిన రసాయనాల పేర్లు, స్కెచ్లు. రాబోయే ముప్పును గమనించిన కాలేజ్ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ప్రాథమిక విచారణలో ఆ డాక్యుమెంట్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ సర్ఫరాజ్ రాసి ఉండొచ్చని అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. అతడితో పాటు అదే షిఫ్ట్ లో పనిచేసిన మరో 2 వాంగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న విద్యార్థి పేరే సర్ఫరాజ్. ఎందుకు అరెస్టు చేశారు బాబు అని అడిగితే చాలా కాన్ఫిడెంట్ గా, క్యాజువల్ గా సమాధానం చెప్తున్నాడు. అంటే ఇతడికి నిజంగానే తెలియదా, లేక పక్కా ప్లాన్ తో యాక్ట్ చేస్తున్నాడా? దీనిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఒక మెడికల్ స్టూడెంట్ కు బాంబులు తయారు చేసే అవసరం ఏముంటుంది? దాన్ని ఎలా తయారు చేయాలో నోట్ రాసుకోవాల్సిన అత్యవసరం ఏముంటుంది? ఇవే ప్రశ్నలతో అతన్ని విచారిస్తూ ఉన్నారు పోలీసులు. అతను మాత్రం అమాయకంగా ఫేస్ పెట్టి తనకేం తెలియదు అని మాత్రమే చెప్తున్నాడు. అంతేకాదు, ల్యాప్టాప్ లో ఒక సినిమా చూశారని, అందులో బాంబు తయారు చేయడం ఎలాగో వివరంగా ఉందని అదే నోట్లో రాసినట్టు విచారణలో చెప్తున్నాడట సర్ఫరాజ్. సినిమా చూడడం వరకు ఓకే, బాంబు తయారు చేసే విధానం నోట్ చేసుకోవడమే అనుమానాలను పెంచుతోంది. బాంబు తయారీ విధానం అని హెడ్డింగ్ పెట్టుకుని మరీ నోట్ రాశాడు సర్ఫరాజ్. ఈ నోట్లో బాంబును తయారు చేయాలంటే ఏ రసాయనాలు ఎంత మోతాదులో కలపాలో పర్సెంటేజ్ తో సహా రాసుకున్నాడు. కొన్ని చోట్ల ఎక్స్ప్లోజివ్, బిగ్ ఎక్స్ప్లోజివ్ అని కూడా రాసింది. బాంబుకు సంబంధించిన స్కెచ్లు కూడా గీశాడు. సో ఇదేమీ ఆషామాషి వ్యవహారంలా అయితే కనిపించడం లేదు. ఇది వెల్ ప్లాన్డ్ గా తయారు చేసుకున్న నోట్ గానే పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఈ నోట్ ను సీరియస్ గా తీసుకోవడానికి మరో కారణం గతేడాది నవంబర్లో ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనే. ఈ పేలుడులో ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ విద్యార్థుల హస్తం కూడా ఉన్నట్లు తేలింది. ఆ కేసులో పేలుడు పదార్థాలపై డిజిటల్ మెటీరియల్, ఎన్క్రిప్ట్ కమ్యూనికేషన్, విదేశీ హ్యాండ్లర్లతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో దర్యాప్తు సాగింది. క్యాంపస్ లో సోదాలు, డిజిటల్ పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. అయోధ్యలో కూడా మెడికల్ స్టూడెంట్ కి లింక్ ఉండడంతో దర్యాప్తు సంస్థలు సీరియస్ గా తీసుకున్నాయి. మరోవైపు ఈ సంఘటనతో మెడికల్ కాలేజ్ యాజమాన్యం కూడా అప్రమత్తమైంది. కాలేజ్ క్యాంపస్ లో నిఘా పెంచాలని, ప్రాంగణంలోని భద్రతా ఏర్పాట్లపై సమీక్ష జరపాలని సిబ్బందిని ఆదేశించింది. సో దేశ భద్రతకు ముప్పు ఎప్పుడూ సరిహద్దుల బయట నుంచే వస్తుందనుకోవడం పొరపాటు. కొన్నిసార్లు అది ఒక క్లాస్ రూమ్ డెస్క్ పై వదిలిపెట్టిన నోట్ రూపంలో కూడా రావచ్చు. ఎవ్రీ సస్పీషియస్ డాక్యుమెంట్ డిజర్వ్స్ ఏ సీరియస్ ఇన్వెస్టిగేషన్. అందుకే ఈ డాక్యుమెంట్ ను కూడా ఇదే కోణంలో చూస్తున్నారు పోలీసులు.